16 కదా. అవధాని గారు, ఇప్పుడు మీరు బహుశా ఏ ధూమ శకటంలో, ఇప్పుడు ధూమం లేకపోయినా ధూమం లేని శకటంలో వచ్చుంటారు. పూర్వం బస్సులు రైళ్లు లేని కాలంలో మీరు తిరుపతి నుంచి ఇక్కడ సిద్దిపేటకు అవధానానికి ఏ విధంగా వచ్చి ఉండేవారో వర్ణించండి. చందం, మీరు ఏ చందంలో వచ్చినా మాకు పర్వాలేదు. సరే. ఇప్పుడున్న ఆధునిక ప్రయాణ సాధనాలు బస్సులు రైలు. తిరుపతి నుండి వధానము. తిరుపతి నుండి వధానము. తిరుపతి నుండి వధానము. పరువున నే వచ్చి చేయ. పరువున నే వచ్చి చేయ. పాటిల్లునకో. 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 పరువున నే వచ్చి చేయ పాటిల్లునకో. తిరుపతి నుండి వధానము పరువున నే వచ్చి చేయ పాటిల్లునకో. హరిహర. 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 గురు చరణాద్భుత. హరిహర గురు చరణాద్భుత. చరణాద్భుత. హరిహర గురు చరణాద్భుత. హరిహర గురు చరణాద్భుత. కరుణాన్విత వృత్తిగాక. కరుణాన్విత వృత్తిగాక. వృత్తిగాక. గమనము సులువా. గమనము సులువా. హరిహర గురు కరుణాద్భుత గురు హరిహర గురు కరుణాద్భుత చరణాద్భుత కరుణాన్విత వృత్తిగాక గమనము సులువా. రైట్. అంటవు కన్నా. అంటవు అన్నావు. ఇంకొక లఘు రావు. అంటవు. సంవర్గములేవి అంటవని. 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 సంవర్గములేవి అంటవని. పల్కెడి శాస్త్రము నెన్నగావలెన్. పల్కెడి శాస్త్రము నెన్నగావలెన్. సంవర్గములేవి అంటవని పల్కెడి శాస్త్రము ఎన్నగావలెన్. శాస్త్రములెన్నగావలెన్. వాటిని పరిగణలోకి తీసుకోవాలి. బర్గ. 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 భర్గ. 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 మురారి రూపములు. భర్గ మురారి రూపములు. భర్గ మురారి రూపములు. పావనమయ్యు. పావనమయ్యు. మనను శపించాడు. పావనమయ్యు. భర్గ మురారి రూపములు పావనమయ్యు. అసత్యమే గణన్. పావనమయ్యు నసత్యమే గణన్. అవి కూడా అసత్యాలే. కనన్.
భర్గ మురారి రూపములు పావనమయ్యు నసత్యమే గణన్. మూడే ఇంకా రెండు ఒకటా రెండు 5 అన్నారు. రెండు కదా ఇప్పుడు 18 అంటవని పల్గడి శాస్త్రములు ఎన్నగావలెన్ వర్గమురారి పావనమయ్యు నసత్యమే అగున్ గణన్ పైన అగున్ అంటారు. అదే ఏదో ఒకటి. రైట్. మరొకట తర్వాత మామూలుగా నా చిన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నప్పుడు చూశాను. అమ్మ వర్షంబుచే బీజమంకురించు. అమ్మ వర్షంబుచే బీజమంకురించు. తండ్రి తాపంబుచే అది తండ్రి తాపంబుచేనది దాల్చు వృద్ధి. తండ్రి తాపంబుచేనది దాల్చు వృద్ధి. అర్ధనారీశ్వరత్వంబు నరసిచూడ. అర్ధనారీశ్వరత్వంబు నరసిచూడ. అరసిచూడ ఎండవానల మిశ్రమ ముండుగాదే. ఎండవానల మిశ్రమం ఉండగలదు. ఎట్టయినా సరే ఉండుగాదే అనండి, బాగుంటుంది. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసినట్టు. అర్ధనారీశ్వరత్వంబు నరసి చూడ ఎండవానల మిశ్రమ ముండుగాదే. ఇంకొకటి మరొకటి ప్రస్తుతమే అడుగుదాం. చివరి బంతి. ఇప్పుడు శతావధానం చేస్తున్నారు. 100 ప్రశ్నలు దగ్గర అన్ని కలిపితే ఇంకా 100 పైబడే ఆ ప్రస్తుతులు కూడా. ఇంతమంది ఇన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంటే మీరు వాటికి సమాధానాలు చెప్పటానికి మీ ఏమంటారు, మీ అంతస్తులో చెలరేగే ఆ తపన ఉధృతి ఏది ఉంటుంది, అది ఎలా ఉంటుంది? హార్ణవంబు అల్లకల్లోలమైన మహార్ణవంబు అల్లకల్లోలమైన మహార్ణవంబు 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 అల్లకల్లోలమైన మహార్ణవంబు గాజు కుండలో దాచిన మహార్ణవమును అనండి పైన. మహార్ణవమును అల్లకల్లోలమైన మహార్ణవమును గాజు కుండలో దాచిన మోజు నాది. గాజు కుండలో దాచిన మోజు నాది. గాజు కుండలో దాచిన మోజు నాది. పద్య విస్ఫోటనమ్ములు పరగకున్న
పద్య విస్ఫోటనమ్ములు పరగకున్న విస్ఫోటనమ్ములు విస్ఫోటనమ్ములు పద్య విస్ఫోటనమ్ములు పరగకున్న పద్య విస్ఫోటనమ్ములు పరగకున్న దుంప నాశనమైపోవు మూలం చెడిపోతుంది ఇది. దుంప నాశనమైపోవు దుస్థితియగు. దుంప నాశనమైపోవు దుస్థితియగు అంటే అక్కడ మహార్ణవ మండలంలోనే ఎంత అల్లకొలలు ఉన్నా అట్టడుగున ప్రశాంతంగా ఉండడం సూచితమైంది. దుస్థితియగు. నేను టీచర్గా రిటైర్ అయినా. కథలు ఒక 300 దాకా, కవితలు ఒక 5-6 వేల దాకా, వచనం నవలలు కూడా ఒక 10-15 దాకా రాసినాను. విమర్శన సాహిత్యం కూడా కొంత పరిచయం అంటే 100 దాకా రాసినాను. అంటే నేను మీకు కొత్త కాబట్టి నా గురించి నేను చెప్పుకోవాలని చెప్తున్నా సార్. పర్వాలేదు. ఇప్పుడు చరిత్ర తిరగబడినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆడవాళ్ళు ఏం చేసినా మీడియా, పోలీసులు, సొసైటీ, ఎవ్రీథింగ్ వాళ్ళకే సపోర్ట్గా ఉంటుంది. ఈ దుస్థితి దేనికి దారితీస్తుందో నాకు నా ప్రియమైన ఉత్పలమాలనే చెప్పండి, లేదంటే శార్దులమైన ఓకే. వృత్తపద్యం ప్రియం అన్నారు కదా, అంటే ఇది ప్రియమే కానీ అది అప్రియం కావు గురువు గారు. ఏమో అడిగినారు చెప్తాం, ఏం సరే మీ ఇష్టం. కాలము మారిపోయినది, కాలము మారిపోయినది, కర్మ విపాకము. కాలం కర్మ పక్కనే రావాలా, ఎతి చూడాలి కదా. కర్మ విపాకము కర్మ విపాకము తప్పరాదు, వాగ్గేలగా గాకు ఘా వస్తే హేనే ఘా అయిపోతున్నాడు. కాలము గేలము అది వాగ్గేలగా పల్కు మాటలకు, వాగ్గేలగా పల్కు మాటలకు. అవును, ఏదో సరదాగా మాట్లాడేటువంటి మాటలకు అని అర్థం. అన్నీ సమానార్థక పదాలే అయినప్పటికీ దేని ప్రాధాన్యత దానికి ఉంది అక్కడ. వాగ్గేలగా పల్కు మాటలకు హీనములైచెను వ్యాఖ్య పుట్టెడిన్. అది కాలం మారిపోయిందంటే ఏమవుతుందంటే, మీరు సరదాగా ఏమైనా ఒక మాట మాట్లాడినారంటే కూడా దానికి హీనమైనటువంటి వ్యాఖ్యానం ఏంటి తయారవుతుంది లోకంలో. ఓకే, మంచిది. వ్యాఖ్య పుట్టెడిన్.
వ్యాఖ్య పుట్టెడిన్. చాలవు 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 చట్టముల్ చాలవు చాలవు చట్టముల్ హృదయ సంస్కృతి హృదయ సంస్కృతి నేర్వక జాతియున్నచో చాలవు చట్టములు హృదయ సంస్కృతి నేర్వక జాతియున్నచో. వీలును బట్టి వేదగత వేదగత విద్యలు నేర్వ పరిష్కృతం బగున్. వీలును బట్టి వేదగత విద్యలు నేర్వ పరిష్కృతం బగున్. పరిష్కృతం బగున్ అంటే వీలును చూసుకొని, అంటే మనం ఎంత చదవ సందర్భాన్ని బట్టి ఏం చదవగలం అనుకుంటే అది అడగ. ఇంకా ఒకటి అడగ. అవును, గురువుగారి చేత అడిగింది రాసు. ఈ వన ప్రాంతంలో చల్లనైనటువంటి ఈ ప్రదేశము, చక్కనైన ఈ పంట పొలాలు, ఈ మధ్యలో ఈ అవధానం చూసినటువంటి ఈ విద్యార్చన సరస్వతి పుష్పార్చన చూసినటువంటి విన్నటువంటి ఆ లలిత చంద్రమౌళీశ్వరులు ఏమనుకుంటున్నారో మీరు వర్ణించండి. భ్రమరంబై తిరుగాడి వచ్చి భ్రమరంబై తిరుగాడి వచ్చి లలితా పద్మంబుపై వ్రాలగా లలితా పద్మంబుపై వ్రాలగా భ్రమరంబై తిరుగాడి వచ్చి లలితా పద్మంబుపై వ్రాలగా 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 భ్రమరంబై తిరుగాడి వచ్చి లలితా పద్మంబుపై వ్రాలగా సుమసంకాశ 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 వికాస పద్యములతో సుమసంకాశ వికాస పద్యములతో సుమసంకాశ వికాస పద్యములతో స్తోత్రంబులంజేయుచున్ 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 సుమసంకాశ వికాస పద్యములతో స్తోత్రంబులంజేయుచున్ స్తోత్రంబులంజేయుచున్ చేయుచున్ చేయుచున్ సమకట్టెన్ 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 మము నర్చసేయ సమకట్టెన్ మము నర్చసేయ సమకట్టెన్ మము అర్చసేయ మము నర్చసేయ సమకట్టెన్ మము నర్చసేయ
హృదయావిష్కారంబు గావించుచున్ సమకట్టెన్ మము నర్చిసేయ హృదయావిష్కారంబు గావించుచున్. కాదు ఉండండి ఆగండి. అవును, సమకట్టెన్ మము నర్చిసేయ సమకట్టెన్మము అర్చసేయ సమకట్టెన్మము నర్చసేయ కృతి విస్తారుండు మము నర్చసేయ కృతి విస్తారుండు రాధాఖ్యుడి ప్రమదోద్యానమునందున రాధాఖ్యుడి ప్రమదోద్యానమునందున ప్రమదోద్యానమునందు వానికగు సంపత్పూర్ణ దీర్ఘాయువుల్ పూర్ణ శబ్దం సంపదకి, దీర్ఘాయువుల్ సంపదలతో కూడినటువంటి దీర్ఘాయువు ఆయనకు రావాలి. పరమేశ్వరుడు అట్లా తిరుగుతూ వచ్చి ఇక్కడ లలిత అనేటువంటి పద్మం మీద వాలాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇదొక ప్రమదోద్యానం. ఈ ఉద్యానవనంలో అర్చన జరుగుతోంది. ఏం అర్చన జరుగుతుందంటే పద్యార్చన. కాబట్టి ఇక్కడ ఈ అర్చన జరుగుతుంది. కాబట్టి ఆ అర్చన చేస్తూ ఉన్నటువంటి రాధాఖ్యుడు పండర రాధాకృష్ణకు సంపత్పూర్ణమైనటువంటి దీర్ఘాయుష్యు కలగాలని చంద్రమౌళీశ్వర స్వామి భావిస్తారు. సంతోషం. ఎన్నుండే ఆశలు? 20 అయిపోయింది. ఆశలు అయిపోయేసాయి. గురువారికి నమస్కారం తెలియజేస్తూ సిద్దిపేట పుట్టినది చెబుతారు. అందులో మద్ గురువరేణ్యులు స్వర్గీయ అష్టకాల నృసింహ రామశర్మ గారు, వారు అనంతసాగర్లో ఆలయాన్ని కట్టించారు, సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని. ఆ దేవాలయాన్ని కట్టి శుభసందర్భం పురస్కరించుకొని అష్టకాల వారి ఆంతర్యాన్ని శార్దులను చెప్పండి. సరే, అష్టకాల వారి మీరు ఆకటి వేళల్లో శార్దులాలు అడగకూడదు. పులి రైట్. హస్తకాల వారి
అష్టకాల రామశర్మ, అష్టకాల రామశర్మ ఆయనంత సాగరం సాగరం విష్ట. అంటే మధ్యలో ఎక్కడైనా నగనం పడిందంటే అప్పుడు ఉత్సాహం అనుకోండి, పడకపోతే సుగంధి అనుకోండి, అంతే. అష్టకాల రామశర్మ ఆయనంత సాగరం విష్టసిద్ధినిచ్చునట్టి, సాగరం విష్టసిద్ధినిచ్చునట్లు, ఇష్టసిద్ధినిచ్చునట్లు. అష్టకాల రామశర్మ అనంత సాగరం ఇష్టసిద్ధినిచ్చినట్లు, ఇష్టసిద్ధినిచ్చునట్లు. హేళగా సరస్వతి, హేళగా సరస్వతి, హేళగా సరస్వతి, సరస్వతి సృష్టికర్తరాణి, సృష్టికర్తృరాణి, రాజ్ఞి, సృష్టికర్తృరాజ్ఞి. పాద సేవనం, సృష్టికర్తృరాజ్ఞి పాద సేవనంబు చేయగా, సేవనంబు చేయగా. సృష్టికర్తృరాజ్ఞి పాద సేవనంబు చేయగా, సృష్టికర్తృ రాజ్ఞి పాద సేవనంబు చేయగా. కష్టమనక దేవలమ్ము, కష్టమనక దేవలమ్ము, కష్టమనక దేవలమ్ము. కట్టి పూజ సల్పుచున్, కట్టి పూజ సల్పుచున్. నిష్టతోడ, నిష్టతోడ మహాప్రాణం వేస్తున్నా. వద్దా? టాక్ టాక్ కుదరదా? వద్దా? వద్దులేండి, వద్దు. ఇష్టితోడ, ఇష్టి యజ్ఞం, ఇష్టితోడ, ఇష్టితోడ ఆమె పాద, ఆమె పాద, ఇష్టితోడ నామె పాద, ఇష్టితోడ ఆమె పాద, ఇష్టితోడ ఆమె పాద, పాదమెన్ని చేరే, ఎన్ని చేరే, మెన్ని చేరే, పాదమెన్ని, ఇష్టితోడ ఆమె పాదమెన్ని చేరే, ఎన్ని చేరే, స్వర్గతిన్, స్వర్గతిన్, ఎన్ని చేరే స్వర్గతిన్. మళ్ళీ రాసుకుంటా. కైలాస ఘట్టాన్ని, కైలాసంలో ఉన్న ఆ ఘట్టాన్ని వర్ణించాలి. నాట్య విలాసం. ఇప్పటిదైనా బాగా వేసుకున్నాను.
శ్రీమచ్చంకర పాదసింజిని, శ్రీమచ్చంకర పాదసింజిని, శ్రీమచ్చంకర పాదసింజిని రవాశీస్సులన్, ఒక్క నిమిషం, సింజిని శ్రీమచ్చంకర పాదసింజిని రవాశీర్వాదముల్, రవాశీర్వాదముల్, రవ ఆశీర్వాదముల్, రవాశీర్వాదముల్ లోకమున్, శ్రీమచ్చంకర పాదసింజిని రవాశీర్వాదముల్ లోకమున్, 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 శ్రీమచ్చంకర పాదసింజిని రవాశీర్వాదముల్ లోకమున్, ప్రేమన్ చేతన మొందజేయ, 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 లలితా లీలా విలాసంబులున్, ప్రేమన్ చేతన మొందజేయ లలితా లీలా విలాసంబులున్, ప్రేమన్ చేతన మొందజేయ లలితా లీలా విలాసంబులున్, చేతన మొందజేయ లలితా లీలా విలాసంబులున్, లలితా లీలా విలాసంబులున్, కామాఖ్యాది, 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 కామాఖ్యాది సమస్త రూపముల, కామాఖ్యాది సమస్త రూపముల, కామాఖ్యాది సమస్త రూపముల, రూపముల, కామాఖ్యాది సమస్త రూపముల, సమస్త రూపముల, కామాఖ్యాది సమస్త రూపముల, సమస్త రూపములు, కామాఖ్యాది సమస్త రూపముల, రూపముల, సంకల్పంబు లాస్యంబుగా, కామాఖ్యాది సమస్త రూపముల సంకల్పంబు లాస్యంబుగా, సంకల్పంబు లాస్యంబుగా, శ్రీమానాథులు సంతసిల్ల, శ్రీమానాథులు సంతసిల్ల, శ్రీమానాథులు సంతసిల్ల, సంతసిల్ల, శ్రీమానాథులు సంతసిల్ల అంటే లక్ష్మీదేవి విష్ణువు కూడా వచ్చారు. సంతసిల్ల సంతసిల్ల
శ్రీమానాదులు సంతసిల్ల శ్రీమానాదులు సంతసిల్ల శ్రీమానాదులు సంతసిల్ల శ్రీమానాదులు సంతసిల్ల కృతివాసింగాంచే నాట్యంబుగా కృతివాసింగాంచే నాట్యంబుగా శ్రీమానాదులు సంతసిల్ల కృతివాసింగాంచే నాట్యంబుగా. ధన్యవాదాలు. కలిగే ఇక్కడికి పాసువులు అయిపోయినాయి. వర్ణనలు ఎన్ని ఉన్నాయి? ఇంకా 5 ఉన్నాయి. అంతేనా? లంచ్ వరకు కాకపోతే వర్ణనలు పూర్తి చేశారు. వర్ణనలు పూర్తి చేసేస్తే గురుగారు మీరు ఒకటి ఏదైనా వర్ణించుకోనండి. మైకు పేరు చెప్పండి. ఏదో ఒక అంశాన్ని మీ పేరు చెప్పండి. మల్లంపల్లి ఉజ్జయిని మహాకాళేశ్వరి మహాకాళేశ్వరి పెద్ద ఉన్నది. ఉజ్జయిని మహాకాళేశ్వరుని మహంకాళి అనే పదం వస్తుంది. పెద్ద పేరు మహంకాళి అమ్మవారు. అక్కడ మహాకాళియే కదా ఉజ్జయిని. సార్ పేరు మల్లంపల్లి. జనజాలు కీర్తికి 20 మజ్జన్మకుంహేతువై కజ్జాకోరుల ఉక్కడంపగల ఉగ్ర ప్రౌఢ మంత్రాళికిన్ వెజ్జై మల్లమ పల్లె వంశమిలపై పెంపారు మల్లేశ్వర అని మా తాతగా మా పితృపాదులు మల్లికార్జున శతకంలో రాశారు. మల్లంపల్లి వారు ఏమైతే మేలు వధాన సత్సబల మేలు వధాన సత్సబల మేళన చేసియు శారదాంబకున్ బాలుడుగానే నాడుకొను శారదాంబకున్ బాలుడుగానే నాడుకొను పండిత దౌర్బల వంశు నిన్నెదన్ వర్ణించండి మీరు ఈశ్వరుని పాటే ఈశ్వరుని తత్వాన్ని. కాశీ విశ్వేశ్వరుని అయినా పర్వాలేదు. అర్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. పదార్చితాఖిల
పదార్చితాకిల కాశీనాథ పదార్చితాకిల సురాకారంబు కాశీనాథ పదార్చితాకిల సురాకారంబు కాశీనాథ పదార్చితాకిల సురాకారంబు లింగంబు కాశీనాథుణ్ణి అర్చించేటువంటి ఆ సురులకు వాళ్ళ అర్చన రూపమైనటువంటి ఆ భావానికి ఆకారం లింగం. కాశీనాథ పదార్చితాకిల సురాకారంబు లింగంబు తద్రాశీభూత రాశీభూత తద్రాశీభూత కృపావిశేష తద్రాశీభూత కృపావిశేష తద్రాశీభూత కృపావిశేష తద్రాశీభూత కృపావిశేష జలధుల్ కృపావిశేష జలధుల్ తద్రాశీభూత కృపావిశేష జలధుల్ రాజిల్లు స్వర్ధామముల్ స్వర్గాది సమస్త లోకాలన్నీ కూడా ఆయన కృపావిశేషంతో ఉండేటువంటివి. స్వర్ధామముల్ ఒక్కొక్కటి ఒక్కొక్క సముద్రం, కృపా సముద్రం. స్వర్గాది సమస్త లోకాలు సముద్రాలు. స్వర్ధామముల్ మహాప్రాణం. స్వర్ధామముల్ రాజిల్లు స్వర్ధామముల్ తద్రాశీభూత కృపావిశేష జలధుల్ రాజిల్లు స్వర్ధామముల్ స్వర్ధామముల్ ఆశాపాశ విలోల జీవతతి ఆశాపాశ విలోల జీవతతి మోక్షాకాంక్ష ఆశాపాశ విలోల జీవతతి మోక్షాకాంక్ష లీడేర్చు మోక్షాకాంక్ష లీడేర్చు ఈడేర్చు ఈడేర్చు సర్వాశావస్త్ర ఈడేర్చు సర్వాశావస్త్ర దిగంబరుడు సర్వాశావస్త్ర 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 నిజాంతికమ్ము సర్వాశావస్త్ర నిజాంతికమ్ము సర్వాశావస్త్ర నిజాంతికమ్ము
సర్వాశావస్త్ర నిజాంతికం. సర్వాశావస్త్ర నిజాంతికం. సర్వాశావస్త్ర నిజాంతికం. హృదయాహ్లాదంబునన్ నిజాంతికం. హృదయాహ్లాదంబునన్ గొల్చెదన్. హృదయాహ్లాదంబునన్ గొల్చెదన్. సహస్ర బాహువులతో ఆకాశాన్ని అర్థిస్తున్నట్టుగా ఉంది. అదే ఆ చెట్టుని వర్ణించండి. ఆకులు లేని ఆ చెట్టు. అన్నీ నాకు చేతుల్లా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క మోడు వారలేదు, మోడు వారలేదు, బీడైన ఆశల. మోడు వారలేదు బీడైన ఆశల. బీడైన ఆశల వీడలేదు. బీడైన ఆశల వీడలేదు. మోడు వారలేదు బీడైన ఆశల వీడలేదు. వీడలేదు. వీడలేదు చిగురు జాడ కొరకు. వీడలేదు చిగురు జాడ కొరకు. వీడలేదు చిగురు జాడ కొరకు. ఎదురు చూచుచున్న, ఎదురు చూచుచున్న వృక్షంబు పాఠమై. ఎదురు చూచుచున్న వృక్షంబు పాఠవై పాఠమై పరగవలయు జాతి ప్రగతి కొరకు. ఎదురు చూచుచున్న వృక్షంబు పాఠమై పరగవలయు జాతి ప్రగతి కొరకు. లోకులకు అందరికీ ఇష్టమైనటువంటి అంటే పండితులకు ఇష్టమైనటువంటి మన ఆచార్యుల వారు ఇంత అరణ్యంలోకి రావడం వెనుక ఆంతర్యాన్ని వర్ణించండి. వేదమారణ్యకంబుగా వెలయు కథన. వేదమారణ్యకంబుగా వెలయు కథన. వేదంలో ఆరణ్యకం ఒక భాగం కాబట్టి వేదమారణ్యకంబుగా వెలయు కథన. వేదమూర్తి దోర్బలవారు. వేదమూర్తి దోర్బలవారు. వేదమూర్తి దోర్బలవారు ప్రీతితోడ. వేదమూర్తి దోర్బలవారు ప్రీతితోడ. ఎటకు ఏ తెంచినారలు. ఎటకు ఏ తెంచినారలు. ఎటకు ఏ తెంచినారలు.
కటిక నేల పూల పాన్పుగా భావించు పుణ్యుడతడు. కటిక నేల పూల పాన్పుగా భావించు పుణ్యుడతడు. శ్రీ ఉమాపతి రామేశ్వర శర్మ గారిని అడగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చివరి వారు ఈ ప్రతిష్ట కార్యక్రమాలను పైనుండి దేవతలు మునులు చూస్తున్నట్టుగా వర్ణన చూసి చక్కటి పుష్పవర్షాన్ని కురిపిస్తూ మన పండరి రాధాకృష్ణను ఆశీర్వదిస్తూ నిండుగా మెండుగా ఒక పండుగ అట్లా చక్కగా ఈ శోకం ఎందుకు ఆయన ఇవ్వండి, ఫోటోగ్రాఫర్ చాలా చక్కగా తీస్తాడు బిడ్డ. వాళ్ళలో ఆ టెక్నిక్ ఉంటుంది తీసేది. వీళ్ళు తీస్తే సగం చెయ్యి సగం కాలు ఇట్లా వస్తుంటది. ఈ మణిద్వీపమందున ప్రేమ వెలయు లాంగ్ షాట్ తీస్తే ఈ మణిద్వీపమందున క్రాష్ లో లాంగ్ షాట్ తీయాలి. ఈ మణిద్వీపమందున ప్రేమ వెలయు. రైట్. మణిద్వీపమందున ప్రేమ వెలయు తల్లి భువనేశ్వరీదేవి తత్వమరసి కల్పభూజ ప్రసూనాల కదలి వచ్చి కల్పభూజ ప్రసూనాల కదలి వచ్చి హర్షవర్షంబు కురిపింతు రమరవరులు. హర్షవర్షంబు కురిపింతు రమరవరులు. హర్షవర్షంబు కురిపింతు రమరవరులు. ఒక్కసారి అమ్మ చదువుదాం. మాని పండిత రాధాకృష్ణ గారు శారదా చంద్రమౌళీశ్వర స్వామి వార్షికోత్సవము మరియు లలిత పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఒకటి చక్క సాహిత్యాభిమానిగా చక్కటి సాహిత్య కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఎప్పుడూ నిరంతరం ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉంటాడు. అయితే అవధానం లేకుంటే పద్యపఠనం ఇలా అనేకమైనటువంటి యొక్క సాహితీ మూర్తులను సన్మానిస్తూ సత్కరిస్తూ అనేకమైనటువంటి పురస్కారాలతో చక్కటి కార్యక్రమాలను పెంపొందిస్తూ ఒకటి సాహితీ సేవ చేస్తున్నటువంటి పండరి రాధాకృష్ణకు మా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇక్కడ అత్యద్భుతంగా సాక్షాత్ సరస్వతి స్వరూపులు వాంగ్మయమూర్తి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు ఈ కార్యక్రమానికి రావడం ఇది మరింత వన్నె వచ్చింది. ఆ తర్వాత ఆవదాల మురళి గారి
చక్కటి కార్యక్రమం యొక్క స్వరూపంతో, అంటే మేము వచ్చేసరికి ఒక్కరే ఉన్నాం, కానీ ఇంత చక్కగా అంటే ఒక్కరు అలా చెప్పుతుంటే అందరము వచ్చి కూర్చుని ఇంత చక్కటి చిక్కటి సాహితీ సభ చాలా అత్యద్భుతంగా సుసంపన్నమైంది. ఇచ్చేసినటువంటి అందరికీ, ప్రేక్షకులకు, శ్రోతలకు, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చూడలేకపోవచ్చు, కానీ పండరి రాధాకృష్ణమూర్తి గారి ప్రసార మాధ్యమాల ద్వారా అనేక మంది చక్కగా తిలకించే అవకాశం ఉంది కనుక వారందరికీ కూడా ప్రేక్షకులకు మరొక్క మారు చక్కటి కార్తీక మాస శుభాకాంక్షలతో ధన్యవాదాలు. శుభం, స్వస్తి. నిన్న సమస్య పూరణంలో ఓ 4-5 మిగిలాయి. 4-5 మిగిలాయి అంటే కొన్నిటికి మొదటి పాదాలు, కొన్నిటికి రెండవ పాదాలు అట్లా చెప్పి ఓ 4 సమస్యలు మిగిలాయి. ఒక దత్తపది మిగిలింది. ఆ దత్తపది వాళ్ళు లేరు కాబట్టి రేపు ధారణ సమయంలో దాన్ని కలిపి చెప్పేస్తాం. సమస్యకు సంబంధించి భ్రమరాంబిక గారు ఉన్నారు కాబట్టి ఆ పాదాలు పూర్తి చెప్పేస్తాం, మనం ముగించేద్దాం. ఈలోపు మీరు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగరాజులు చంద్రబింబమున్. కంది శంకరయ్య గారు చెన్నుగరాజులు రాజబింబమున్ అంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి అన్నారు. సరే, భామలు లడ్డు కంబులిడి పార్వతి వల్లభు పూజ చేయగా. పార్వతీ వల్లభు అనాలి, కానీ సాధ్య సమాసం చేస్తున్నామని చెప్పి పార్వతి వల్లభు అని చెప్పి అన్నాం. క్షేమము కోరి, క్షేమము కోరి. క్షేమము కోరి. చేయగా క్షేమము కోరి. బొమ్మనందుగల క్షేమము గోరి. ఉండండి. క్షేమము కోరి ఉండు. బొమ్మ నందు లేదు, చెప్తాను. క్షేమము గోరి విగ్రహము చేరి శశాంకుని చిత్రమందునన్. విగ్రహము చేరి శశాంకుని చిత్రమందునన్. శశాంకుని చిత్రమందునన్. ప్రేమగ చిన్న ముక్కలను ప్రేమగ చిన్న ముక్కల
వరిష్టముగా వరిష్టముగా చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగా చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగా రాజులు చంద్రబింబమున్. చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగా రాజులు, గుంపులో చీమలు ముద్దు పెట్టినవి. సరే, లడ్లు ప్రసాదం పెట్టారు, చీమలు ఎక్కేదానికి. శివుడు మానిని గౌరిని పెండ్లి ఆడేగా. సదమల భావ సంపద విశారద, సదమల భావ సంపద విశారద, సదమల భావ సంపద విశారద శంకర లగ్న మానసాస్పద గిరిజాత నిర్భర తపఃకరణీయ హృదంతరాళయై, నిర్భర తపఃకరణీయ హృదంతరాళయై కరణీయ హృదంతరాళయై ముదమున పూనునప్పటికి మున్నే, ముదమున పూనునప్పటికి మున్నే, ముదమున పూనునప్పటికి మున్నే సురేశ్వర చోదితుండునవు మదనుని, సురేశ్వర చోదితుండునవు మదనుని, మదనుని గాల్చి, అదే కదా, మదనుని సంహరించి, మదనుని గాల్చియే శివుడు. సురేశ్వర చోదితుండునవు మదనుని గాల్చియే శివుడు మానిని గౌరిని పెండ్లి ఆడేగా. కష్టము పోవగా కొలిచే కామితదాయిని కాకవాహనున్. కష్టము పోవగా కొలిచే కామితదాయిని కాకవాహనున్. నష్టము నష్టమైచనగా, నష్టములెల్ల నష్టమై, నష్టములెల్ల నష్టమై నవ్య, అంతే అంతే, నవ్య శుభంకర జీవనాదృతిన్ స్పష్టముగా స్పష్టతరమ్ముగా నెడగా శాశ్వత మోక్షము నందజేయగా, శాశ్వత మోక్షము నందజేయగా. అష్టమ అందజేయగా నష్టమ. షష్ఠి అష్టమ షష్ఠి లగ్నముల, అష్టమ షష్ఠి లగ్నముల యాతన బెట్టకు మంచు భక్తితో. ఈ కష్టాలు ఎప్పుడు వస్తాయంటే ఆ కాకవాహనుడు అష్టమంలో ఉన్నప్పుడు లేదా అర్ధాష్టమంలో ఉన్నప్పుడు. అష్టమం అన్నప్పుడు అర్ధాష్టమం కూడా తీసుకోవాలి. కష్టము పోవగా కొలిచే కామిత దాయకు కాకి వాహను. చదివేయండి పూర్ణ కూడా. నష్టములెల్ల నష్టమై నవ్య శుభంకర జీవనాధృతిన్ స్పష్టతరమ్ముగా నిడుచు శాశ్వత మోక్షము నందజేయగా
షష్ఠి లగ్నముల యాతన బెట్టకు మంచు భక్తితో కష్టము పోవగా కొలిచే కామితదాయకు కాకి వాహనం. బాగుంది. తర్వాత ఇంకోటి ఉందా? అంతే అంతే అంతే. ఇంకేమన్నా మీరు రాసుకోండి, పెండింగ్ ఉందా? అభినందనలు తెలుపుతూ అలాగే రాష్ట్రకులుగా పాల్గొన్నటువంటి పెద్దలందరికీ శ్రీ ఉమాపతి రామేశ్వర పౌరాణికోత్తములకు మా ఆస్థాన కవీంద్రుడు శ్రీ ఆచార్య దోరుబల ప్రభాకర్ శర్మ గారి పక్షాన అందరికీ కూడా సవినయ అభినందనలు తెలుపుతూ ఇప్పుడు మనం ఈరోజు అంటే రేపు వీరికి పురస్కారం అనేది ఏర్పాటు చేయడము ఉన్నది. అయితే గురువుగారి సమక్షంలోనే శతావధానం నిజానికి పూర్తయింది. ఏమున్నాయి ధారణ అప్పచెప్పడం. ఇక్కడ వీరు గతంలో అవధానం చేసినప్పుడు అష్టకర వారు ఒక మాట అన్నారు, ఈ పద్యాలే ధారణ రూపకంగా వచ్చినాయి, ఇక ధారణ ఎందుకు, ధారణ అవసరం లేదు, ఈ సమయాన్ని కూడా మనం అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆ రోజు వారు అన్నారు. ముగిసింది ఆ రోజు కార్యక్రమం. అయితే ఇది రేపు ధారణ చేస్తున్నాడు. ఇక్కడ అమ్మవారి స్థాపన కంటే ముందు ధారణ పూర్తి చేసి మనం అమ్మవారికి అక్కడ యంత్ర స్థాపన అనేది చేస్తున్నాము. ఈరోజు గురువుగారు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఈ శతావధాన సుసంపన్నం అయినందుకు ఆముదాల మురళి గారిని అభినందిస్తూ వారికి కవితా ముదాలి ఆముదాల మురళి, కవితా ముదాలి ఆముదాల మురళి, ముదాలి కవితా ముదాలి ఆముదాల మురళి అనే బిరుదును ప్రధానం లలితా చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్ర ప్రాంగణంలో ఆ బిరుదును వీరికి అంకితం చేస్తున్నాం. మీరు ఇటు వస్తే గురువుగారు మాట్లాడతారు. కవితా ముదాలి తెలుగులో కవితా ముదాలి అని కూడా ఇప్పుడు ఆచార్యుల వారు వారి యొక్క స్పందనను తెలియజేస్తారు. వారిది ప్రవచనం సాయంకాలం ఉన్నది. వారు 2 మాటలు మనకు ఆశీస్సులు అందజేస్తారు. योऽन्तः प्रणवोक इति अभवत् इति वक्तुं शक्यते. अलवौकस्थाने एतत् कवितामय जीवनम् अत्र भवति. अत्र अन्यजीवनं नास्ति. जीवनं नाम जलम्. अत्र ये आगच्छन्ति ते अन्यत् जीवनं नेच्छन्ति, काव्यजीवनमेव इच्छन्ति. ये पंडिताः साधारणतया पंडिताः सर्वेपि किमिच्छन्ति, धनमिच्छन्ति इति चिन्तयामः. पंडिताः धनं नेच्छन्ति, स्ववचनश्रोतारमिच्छन्ति. पंडिताः लोके पंडितानामेव शैत्यमधिकं भवति इति शाल्वा ददति. पंडितानां किं शैत्यमस्ति इत्युक्ते अश्रोतृशैत्यमस्ति. पंडितानां वचनं कोऽपि न शृणोति. पंडितानां ज्ञानम् आवश्यकं विश्वे, किन्तु पंडितानां गौरवं नेच्छन्ति जनाः. कवयः अत्र इदानीं 500 वा तत् किं कथानिकाः काव्यानि 5,000 काव्यानि रचितवान्. तस्य कस्मै आनन्दाय सः काव्यानि रचितवान्? परानन्दाय कविः काव्यं न करोति, स्वानन्दायैव कविः काव्यं करोति. अतः परानन्दकरणमिति यदि मन्यामहे तर्हि कवीनामपि कदाचित् लघुभ्रमः भवति. अस्माकं कवित्वम् अन्यः न शृणोति. आत्मानन्दमेव वयम् अनुभवामः. मम अनुभवः एवमस्ति. अस्माकं कवितायाः प्रयत्नः
प्रयत्नः यदि भवति कविता न भवति। अप्रयत्नेन यद् भाषणं तत् किमर्थं काव्यं न भवति। वचनकवित्वं वा भवतु, तत् छन्दोबद्धकवित्वं वा भवतु, कवित्वं स्वानुभूतये जन्मसिद्धं कवित्वं मनुष्यस्य। अतः अस्माकं जन्मसिद्धकवित्वं भगवता दत्तम्। अतः भगवतः एव अर्प्यते, तर्हि तस्य साफल्यं भवति। अस्माकं सर्वेषामपि कवीनाम् एष एव मुख्यः आदर्शः भवति, एष एव मुख्यः विषयः भवति। केचन महान्तः परेषाम् आनन्दाय कवित्वं कुर्वन्ति। ते परानन्दार्थं परधनमपि इच्छन्ति। चलनचित्रकवयः बहवः भवन्ति, चित्रकवयः अपि बहवः भवन्ति। तेषां दर्शनमेव कष्टं, तेषां स्पर्शनं कष्टं, तेषां भाषणं कष्टं, सर्वमपि कष्टं। एतादृशं कष्टं सोढ्वापि तस्य कवेः एतावन्तः श्रुतवन्तः इति कृत्वा धनं दत्तवन्तः इति श्रोतृषु वा धनदातृषु वा कृतज्ञता न भवति। सभायां कृतज्ञता भवति, किन्तु एतादृशाः बहवः मम भवन्ति इति भावना भवति। अतः धनार्थं कवयः ये ते न कवयः, भगवदर्थं कवयः ये ते कवयः। पंडरी राधाकृष्ण महोदयस्य उद्देशः कवीनां मोदः करणीयः। कवीनां मोदः सम्मानेन न भवति, कार्यक्रमयोजने भवति। एवं सः अपि शृणोति वा न जानीमः। किन्तु कवि सहवासः, कवि सहजीवनं पुण्याय भवति इति पंडरी राधाकृष्णस्य पुण्यम्। कविभिः सह वयं तिष्ठामः, कविभिः सह वयं जीवामः, कविभिः सह वयं जन्मसाफल्यं कुर्मः। एतादृशभावना धनदातॄणां न भवति, अथवा परेषां कृते ये कवयः भवन्ति तेषां न भवन्ति। अतः अत्र कविः परार्थः, कविः कार्यकर्ता अपि परार्थः काव्यकर्ता, स्वार्थः न भवति। कार्यक्रम आयोजनमपि परार्थं, कार्यक्रमः अपि परार्थः। अत्र प्रतिदिनं देवाः एव आगत्य दर्शनं कुर्युः, मनुष्याः दर्शनं न कुर्वन्ति देवालयस्य। किमर्थमत्र मन्दिरनिर्माणम् इत्यपि वयं न जानीमः, किमर्थं प्रेरणं भवति इत्यपि वयं न जानीमः। किन्तु आगामी काले अरण्यानि न भवन्ति इति कृत्वा एतदपि महत् नगरं भवेत्। किन्तु महत् नगरं भवति तर्हि एतादृशसौन्दर्यं वयम् अनुभोक्तुं न शक्नुमः। अतः वयमपि किमर्थम् आगच्छामः इत्युक्ते वनमस्ति इति, उद्यानवनमस्ति इति नागच्छामः। कण्टकवनमेव वनं, वनमित्युच्यते तर्हि कण्टकवनमेव वनं। यत्र वनमस्ति तत्र एव गन्तव्यं। कार्तिकमासः इत्युक्ते सुन्दरं संस्कृतम् उद्यानवनं यदि गच्छामः
तत्र आनन्दः न भवति। असंस्कृतं स्थानं संस्कृतं कृत्वा असंस्कृतवातावरणं सुसंस्कृतं कृत्वा असंस्कृतं हृदयं स्वहृदयं सुसंस्कृतं कर्तुं वयम् आगच्छामः। अतः कर्तुः काङ्क्षा नास्ति, केवलं यदि काङ्क्षा भवति जनाः भवेयुः चेदेव काङ्क्षा भवति। किन्तु भगवदर्थे यः कवितां रचयति तस्य जना प्रतीक्षा न भवति, भगवत् प्रतीक्षा। प्रकृतिः एव भगवत् स्वरूपं, प्रकृतेः भगवतश्च भेदः नास्ति, ललितायाः चन्द्रमौळीश्वरस्य च भेदः नास्ति। किन्तु चन्द्रमौळीश्वरः बहुकालात् पूर्वम् आगतः, ललिता पदमपि बहुकालपूर्वम् आगतं, किन्तु ललिता नागता। किन्तु चन्द्रमौळीश्वरस्य तपसा ललिता आगता इदानीम् एव। अतः तपः कर्तुम् आगतः एतादृश हिमालये तपः। इदानीं ललिता अपि 14 वर्षबालिका सा। अतः 14 वर्षपर्यन्तं हृदये स्थिता, तावत्पर्यन्तम् अप्रत्यक्षा, सापि तपः करोति शिवस्य कृते अदृश्यरूपेण। इदानीं ललिता चन्द्रमौळीश्वरयोः सङ्गमकालः अयम्। एतादृशसङ्गमकाले अस्माकं सर्वेषाम् उपस्थितिः सप्तर्षीणाम् उपस्थितिरिव वर्तते। अत्र 4 सन्ति, तत्र 3 सन्ति, एवं सप्तर्षयः। एकः हिमवान् भवेत्, हिमवान् तत्र वर्तते। मेनकादेवी इतोपि नागता इति मन्ये, श्वः आगच्छेत् मेनका। अतः हिमवत्वं स्वस्य सम्पादयितुं, मेनकात्वं पत्न्याः सम्पादयितुम्, अस्माकं ऋषित्वं सम्पादयितुम्, अस्माकं सर्वेषामपि परमानन्दम् अनुभावयितुं नारदरूपेण मुरली अत्र आगतः। एवं वयं सर्वेपि परमानन्दम् अनुभवामः। एतादृश उत्सवकृते जनाः कथम्, अरण्यम् अस्ति, कवितायाम् उक्तवान् अत्र, एते सर्वेपि प्रकृतिदेवताः सन्ति। अत्र देवता श्रोतारः, एवं देवताः एव अत्र वक्तारः, प्रेरयितारः, अस्माकं सन्तोष अभिनन्दनकर्तारः। वयम् अमायकतया करतालध्वनिं कुर्मः, किन्तु देवताः परमानन्द आनन्दसमुद्रे निमग्नाः भवन्ति। अत्र समुद्राः अपि आगताः। अतः एतादृशं भाग्यं वयं न प्राप्नुमः इति कृत्वा वयमपि आगताः। संवत्सरस्य एकवारं दिनत्रयं, किन्तु मम तपः अल्पमस्ति, अतः दिनत्रयम् अत्रैव स्थातव्यमिति मम तपः न फलति। सर्वदापि निश्चितसमयेपि पुनः तत्रापि अर्धं कर्त्यते। निश्चितसमयस्यापि कर्तनं कृत्वा पुनः अन्यत्र गन्तव्यं भवति। एवं कष्टं जनयन्नपि अहमस्मि, तथापि इष्टमस्ति तर्हि कष्टं न भवति, अनिष्टमस्ति तर्हि सर्वेषां कष्टम्, अनिष्टं कस्यापि न भवतु इति हृदयमेव सहृदयत्वम्। अहं यथा परकीयकवित्वेन, परकीयभाषया, परकीय सौजन्येन अहं यथा आनन्दं करोमि, तथा ममापि स्थितिः भवतां भाषणं भवति। अतः अत्र मम वचनं न अनुभूयते इति मन्ये, कष्टं भवति तेलुगुभाषा अनभिज्ञत्वात्। अतः सुसंस्कृत आन्ध्रवाणीं मध्ये कुर्वन्तः सन्ति, तत् मम वचनस्य
మురళీ వర్తతే మృదంగవత్ తయోః భాషణమస్తి అతः మురళీ మౌనం కరోతి మమ వచనస్య సమీపే किन्तु मृदङ्गं तु ध्वनिं विना न तिष्ठति अतः एताभ्यां मृदङ्गवादनं क्रियते अत्र मुरळीवादनं करोति अत्र एषः वीणावादनं करोति दीर्घः अस्ति वयं सर्वेपि कीरवाणीवादनं करोति पक्षिणः भवन्ति चन्द्रमौळीश्वर ललिताचन्द्रमौळीश्वरस्य नृत्यं ताण्डवम् अत्र भवति आनन्दताण्डवं दृष्टवन्तः एवं उज्जयिनी महाकालेश्वरः आगतः अत्र उज्जयिनी महाकालेश्वरः स्वयं अत्र वर्तते एवं अमायकाः बालकाः बालिकाः अपि सन्ति एका युवती आगतवती एकः बालः आगतवान् सर्वेपि वृद्धाः एव बालाः युवानः एतादृश आनन्दम् अनुभवामः शुभम् కొద్దిగా కొంచెం రుణం అమ్మవారికి సమర్పణ రేపు చేస్తారు. కానీ గురువుగారు ఈరోజు ఉన్నప్పుడు వారి చేతుల మీదకి వెళ్ళి వారికి సత్కారం అనేది ఉంటుంది.